వారాహి నవరాత్రుల పూజ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు ఎవరు వారాహి అమ్మ పూజ చేయొచ్చు, ఎవరు చేయకూడదు? వారాహి అమ్మ ఎలా ఉద్భవించారు? వారాహి అమ్మ వారి కృపా కటాక్షాలు కలగాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు లలితా సహస్రనామాల్లో అమ్మవారిని ఏ విధంగా స్తుతించారు? వారాహి అమ్మవారిని రాత్రి వేళలో మాత్రమే ఎందుకు పూజ చేస్తారు? మనము ఈ వీడియోలో చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృతం. నా పేరు ప్రసన్న. వారాహి అమ్మవారు హిందూ శక్తి సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరు. ఆమెను సప్తమాత్రికల్లో ఒకరుగా, అలానే దశమహావిద్యలో ఒకరుగా భావిస్తారు. వారాహి అమ్మవారు రక్షణ, శక్తి, ధైర్యానికి ప్రతీక. వారాహి అమ్మవారి ఉద్భవం గురించి వివిధ పురాణాల్లో ప్రస్తావించారు. అవి ఏంటంటే మార్కండేయ పురాణం, దేవీ మహాత్యం, అలానే వామన పురాణం, మత్స్య పురాణం, ఇలాంటివి చాలా పురాణాల్లో అమ్మవారు ఎలా ఉద్భవించారు అనే దాని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మనము దేవి మహాత్యంలో వారాహి అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారో చూద్దాం. పూర్వకాలంలో ఏంటంటే రక్తబీజుడు అని ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు ఎప్పుడు దేవతల్ని ఏడిపిస్తూ వాళ్ళపైన యుద్ధం చేస్తుండేవాడు అనమాట. అప్పుడు దేవతలందరూ వెళ్లి పార్వతీదేవికి మొరపెట్టుకుంటారు. అమ్మ, మమ్మల్ని దయచేసి ఈ రక్తబీజుడి నుంచి రక్షించు తల్లి అని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే దుర్గాదేవి లాగా మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి వెళ్తుందన్నమాట. ఆ విధంగా దుర్గాదేవి రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఏంటంటే అతన్ని గాయపరిచినప్పుడు అతని శరీరంలోంచి ఒక రక్త బిందువు ఏంటంటే నేలపైన పడుతుంది. ఈ నేలపైన పడిన వెంటనే ఈ రక్తం బొట్టు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక కొత్త రక్త బీజుడిలాగా ప్రాణం పోసుకుంటుంది. అంటే అతడి శరీరం నుంచి ఎన్ని రక్త బిందువులు కింద పడతాయో అంతమంది మళ్ళీ రక్త బీజులు తయారవుతారనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ రక్త బీజుడికి ఒక వరం ఉంటుంది. అతడు బ్రహ్మకు కఠోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం పొందింటాడనమాట. ఎలాంటి వరము అంటే నా శరీరంలోంచి కింద పడిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు మళ్ళీ కొత్త రక్త బీజులుగా మారాలి అని చెప్పి వరం తీసుకుంటాడు. కాబట్టి దుర్గాదేవి అతన్ని గాయపరిచినా కూడా మళ్ళీ కొత్త రక్త బీజులు పుట్టుకొస్తారు. దుర్గాదేవి మహాశక్తి స్వరూపం కదండి, చాలా శక్తివంతురాలు కదా. సో అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారంటే నా శక్తిని 7 రకాలుగా విభజించాలి, ప్రతి దేవుని శక్తి అందులో అవతరించాలి అని అనుకుంటుందన్నమాట. ఈ విధంగా దుర్గాదేవి ఏంటంటే ఏడు శక్తులుగా అవతరిస్తుంది. అంటే 7 శక్తుల్ని పుట్టిస్తుందన్నమాట. ఈ 7 శక్తుల్ని మనం ఏంటంటే సప్తమాతృకలని పిలుస్తాము. ఈ సప్తమాతృకలు ఎవరు అంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, చాముండి, కౌమారి. వీళ్ళు ఎవరంటే ప్రతి దేవుడి నుంచి ఒక అంశని తీసుకొని పుడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాహ్మణి అంటే బ్రహ్మదేవుడి అంశగా ఉద్భవిస్తుంది. వారాహి అంటే వరాహస్వామి శక్తి నుంచి ఉద్భవిస్తుంది అనమాట. వరాహస్వామిలోని శక్తే వారాహిదేవి. అలానే వైష్ణవి అంటే మహావిష్ణువు యొక్క శక్తే వైష్ణవి. అలానే మహేశ్వరి అంటే శివుడు ఉంటాడు కదా, శివుడిలోని శక్తే మహేశ్వరి. కౌమారి అంటే సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న శక్తి స్వరూపమే కౌమారి. ఈ విధంగా ఇంద్రాణి అంటే ఇంద్రదేవుడి నుంచి వచ్చే శక్తే ఇంద్రాణి. ఈ విధంగా ఏంటంటే ప్రతి దేవుని అంశము ఈ సప్తమాతృకల్లో ఉంటుందన్నమాట. సో ఈ సప్తమాతృకులందరూ ఏంటంటే రక్తబీజుని సంహరించడానికి అమ్మవారికి హెల్ప్ చేశారు. కానీ వారాహి అమ్మవారు మాత్రం తమ ఉగ్ర రూపం దాల్చి తమ పదునైన దంతాలతో రాక్షసుల్ని ఊచకొత్తకొస్తుందన్నమాట. శత్రువుల సవాల పైన కూర్చొని రాక్షసులందరినీ సంహరిస్తుంది. సో ఈ విధంగా దేవి మహాత్మ్యంలో ఏం చెప్పారంటే దుర్గాదేవి సప్తమాతృకల్ని సృష్టిస్తుంది. ఈ సప్తమాతృకల్లో ఒకరే మన వారాహి అమ్మవారు. భాగవత పురాణంలో వారాహి అమ్మవారి ఉద్భవం గురించి ఏం చెప్పారో చూద్దాం. భాగవత పురాణంలో ఏంటంటే హిరణ్యాక్షుడిని ఒక రాక్షసుడు ఉంటాడనమాట. హిరణ్యకశిపుడు వాళ్ళ తమ్ముడు. హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే వారాహి అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు అమ్మవారు ప్రసన్నురాలై అతని ఎదుట నిలబడతారనమాట. ఏం వరం కావాలి నీకు, కోరుకో అని అడుగుతారు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు ఏం చెప్తాడంటే అమ్మ నాకు అమరత్వాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు చిన్నగా నవ్వి లేదు నాయన, అమరత్వం ప్రసాదించడానికి కుదరదు అని చెప్తారనమాట. అప్పుడు హిరణ్యాక్షుడు ఏం కోరుకుంటాడంటే సరే అమ్మ, నన్ను నువ్వు తప్ప ఎవ్వరూ చంపకూడదు, ఆ విధంగా నాకు వరం ఇవ్వు అని అడుగుతాడు. అమ్మవారు తదాస్తు నాయన అని చెప్తుందనమాట. అప్పుడు వెంటనే అతడు తెలివి ఉపయోగించి మళ్ళీ ఏం చెప్తాడంటే అమ్మ నేను నీకు భక్తుణ్ణి కదా, కనుక దయచేసి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని అడుగుతాడనమాట. అప్పుడు అమ్మవారు సరే నాయన అని చెప్పి మాయమైపోతుంది. ఈ వరాన్ని అతడు అండగా పెట్టుకొని అతడు ఏం చేస్తాడంటే భూదేవి ఉంటుంది కదా, భూదేవిని చిత్రహింసలు పెడుతుంటాడనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే వారాహి అమ్మవారు వరాహస్వామి రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తుంది.
ఇది భాగవత పురాణంలో ఉన్న వారాహి అమ్మవారి వామన పురాణంలో ఏముందంటే దుర్గాదేవి చండికాదేవి నుంచి సప్తమాతృకల్ని పుట్టించింది అని ఉందన్నమాట. మన వారాహి అమ్మవారిని చండికాదేవి యొక్క వీపు నుంచి వారాహి అమ్మవారిని సృష్టించింది అని వామన పురాణంలో ఉంది. ఇది మన వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు అని తెలుస్తుంది, ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము వారాహి అమ్మవారిని లలితా సహస్రనామాల్లో ఏ విధంగా స్తుతించారో చూద్దాం. మనకు 27వ శ్లోకం తెలిసే ఉంటుంది కదండి మీ అందరికీ. ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామాన్ని చదివే ఉంటారు కదా. సో 27వ శ్లోకంలో అమ్మవారిని ఏ విధంగా స్తుతిస్తారు అంటే కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని ఒక శ్లోకం ఉంది కదా. సో ఇక్కడ కిరి అంటే ఏంటంటే వరాహములచే లాగబడుతున్నా అని అర్థము. చక్ర రథ అంటే చక్రములతో ఉన్న రథము. ఆరూఢ అంటే అధిరోహించిన అంటే అమ్మవారు కూర్చున్న అని అర్థం అన్నమాట. దండనాద పురస్కృత అంటే ఏంటంటే ఎల్లప్పుడూ దండమును చేతిలో ధరించిన వారాహి అమ్మచే సేవింపబడుతున్నది అని. అంటే లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మని ఏ విధంగా వాళ్ళు స్తుతించారు అంటే ఎప్పుడు దండం చేతిలో పట్టుకొని లలితాదేవిని సేవిస్తూ ఉంటుంది అని చెప్పి ప్రస్తావించారనమాట. అంటే ఏంటంటే లలితాదేవి యొక్క రథ గజ అశ్వ సైన్యాలకు సైన్యాధికారిగా వారాహి అమ్మవారు ఉన్నారనమాట. లలితా సహస్రనామాల్లో ఇంకొక శ్లోకం ఉంది కదండి, 30వ శ్లోకం ఉంది కదా. అదేంటంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే వారాహి అమ్మవారు విశంగుడు అని ఒక రాక్షసుని సంహరిస్తారనమాట. కాబట్టి లలితాదేవి చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా వారాహి అమ్మవారు లలితాదేవికి సైన్యాధికారిగా సైన్యాధ్యక్షురాలిగా ఉండేవారు. ఇప్పుడు అమ్మవారికి ఎందుకు రాత్రి వేళల్లో మాత్రమే పూజ చేయాలో మనము చూద్దాము. అమ్మవారికి ఎందుకు ఎప్పుడు ఆలయాలు కూడా పగులంతా మూసేసి రాత్రి వేళ తెల్లవారుజాము మాత్రమే తెరిచే ఉంటారు. ఎందుకంటే అమ్మవారు మిగిలిన సమయంలో గ్రామాలు దేశం మొత్తం తిరుగుతూ దుష్ట శక్తుల నుంచి ప్రజల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మవారికి రాత్రి వేళల్లో మాత్రమే పూజ చేస్తారు. వారాహి అమ్మవారికి ప్రసిద్ధమైన ఆలయాలు ఎక్కడున్నాయి అంటే వారణాసిలో, అలానే చౌరాసి, అలానే మైలాపూర్ అనే ప్రదేశాల్లో చాలా ప్రసిద్ధమైన ఆలయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వారణాసిలో ఉన్న అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుందాం. వారణాసిలో ఏంటంటే అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవ్వరూ అమ్మవారిని డైరెక్ట్ గా చూడడానికి పర్మిషన్ అనేది ఉండదు. ఎప్పుడు ముఖద్వారం నుండి అమ్మవారి దర్శనానికి పంపించరన్నమాట. దేవస్థానం వాళ్ళు చిన్న రంధ్రాలు, బయట పక్క చిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రంధ్రాల ద్వారానే ఎప్పుడు వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇప్పటికి కూడా వారాహి అమ్మవారు అక్కడ చుట్టుపక్కల ప్రజలకు రాత్రి వేళల్లో పగులు వేళల్లో అప్పుడప్పుడు సంచారం చేస్తున్నట్లు ప్రజలు అనుభవము తెలుస్తున్నదన్నమాట. వారాహి అమ్మవారిని పూజించినప్పుడు మనకు ఎలాంటి విశేష ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఎవరికైతే భూతగాదాలు లేకపోతే శత్రుబాధలు, భూమికి అంటే ఆర్థిక పరంగా లేకపోతే భూ సంబంధిత తగాదాలు సమస్యలు ఉన్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే సత్వరంగా వాళ్ళకి ఆ సమస్యల నుండి విముక్తి అనేది దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు ఏ పురాణం తీసుకున్నా సరే అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు అని వాళ్ళు ప్రస్తావించిన అమ్మవారు ఎప్పుడు వస్తారు అంటే దుష్ట సంహారము, అలానే ప్రజల్ని రక్షించడం కోసం ప్రతిసారి అమ్మవారు అయితే వస్తారు. కాబట్టి మనం కూడా సామాన్య ప్రజలమైన మనం కూడా అమ్మవారిని నిస్వార్థంగా భక్తితో మొక్కుంటే దుష్టులను రక్షించి ఎవరిది కరెక్ట్ గా ఎవరు ఉంటారో వాళ్ళని అమ్మవారు ఎప్పుడు రక్షిస్తారు. అమ్మవారి నవరాత్రుల దీక్ష పూజ చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నార్మల్ గా రోజు పూజ చేసే వాళ్ళైతే ఎవరైనా పూజ చేయొచ్చండి. కానీ 9 రోజులు దీక్ష ఉండాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలు అనేది పాటించాలన్నమాట. ఎలాంటివంటే బ్రహ్మచర్యం ఉండాలి, ముఖ్యంగా బ్రహ్మచర్యం ఉండాలి. అలానే సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట. సాత్విక ఆహారం తీసుకోవాలి, నేలపైనే పడుకోవాలి. ప్రతిరోజు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా అమ్మవారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాన్ని షోడశోపచారాన్ని షోడశోపచార పూజ చేయాలి. సో 9 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఎవరు వారాహి అమ్మవారి పూజ చేయొచ్చు, ఎవరు చేయకూడదో మనం చూద్దాం. ఎవరు చేయొచ్చు అంటే
ఎవరైతే నిస్వార్థంగా అంటే మనం ఎప్పుడు మనసులో ఇప్పుడు యాక్చువల్గా మనం చేసేది ఏంటి, బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదనమాట. నాకు ఈ కోరిక ఉంది కాబట్టి నేను నీకు ప్రసాదం పెడతాను, నువ్వు నాకు ఈ కోరిక తీర్చు అని మనము అమ్మవారిని అడగకూడదు. ఎందుకంటే అసలు మనము అమ్మవారి కృప కోసం, మనము అమ్మవారి ఆశీర్వాదము కృప కోసం మనము పూజ చేయాలన్నమాట. కాబట్టి ఎలాంటి వారు పూజ చేయాలి అంటే నిస్వార్థంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సుల కోసం ఆశించేవారు మాత్రమే అమ్మవారి పూజ చేయాలి. కొంతమంది దుష్ట స్వభావం ఉంటుంది కదా, పక్కన వాళ్ళు బాగుండకూడదు, వాళ్ళకంటే నేనే బాగుండాలి అని స్వార్థంతో చేసే వాళ్ళు మాత్రం అమ్మవారి పూజను చేయకూడదు. ఎందుకంటే అలాంటి వారి పూజని అమ్మవారు స్వీకరించదు కూడా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మనము ఆన్లైన్లో ఎక్కడ చూసినా సరే అమ్మవారు బీజాక్షరాలతో కూడిన మంత్రాలన్నీ మనకు దొరుకుతున్నాయి కదా. సో అలాంటివన్నీ ఉపదేశం లేని వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే బీజాక్షరాలు పలకాలన్నమాట. బీజాక్షరం పలకాలంటే దానికి గురువు దగ్గర నుంచి తప్పకుండా ఉపదేశం అనేది ఉండాలి. కాబట్టి ఉపదేశం లేని వారు ఎలా పూజించాలి అమ్మని, మాకు పూజించే అదృష్టం లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. సామాన్యులు కూడా అమ్మవారిని పూజించవచ్చు. కానీ ఎలా అంటే రోజు మనం చేసే పూజ ఉంటుంది కదా, షోడశోపచార పూజ, ఆ పూజని మనం చేసుకోవచ్చు. అమ్మవారిని వివిధ నామాలతో మనము స్తుతించవచ్చు. కానీ బీజాక్షరాలు మాత్రము పలకకూడదు అనమాట. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు మనం ఖచ్చితంగా సమర్పించుకొని పూజ చేసుకోవచ్చు. సో ఇది అండి మన వారాహి అమ్మవారి చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. అలానే ఒకవేళ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, లేకపోతే కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్, బై.